అన్న ఇంకెంతసేపు అన్నా? ఆగురా, గంట సేపు నుంచి ఆగుతూనే ఉన్నా, సినిమాకి లేట్ అవుతుంది. ఇంకా అరగంట ఉందిగా. గంట క్రితం వచ్చా, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అంటున్నావు. వెళ్ళేదారిలో మంచిగా ప్యారడైస్ బిర్యానీ తిన్నావు అనుకున్నా. నువ్వు ఆ డబ్బులతో థియేటర్లో పాప్కార్న్ తినేలా చేస్తున్నావు. పాప్కార్న్ కాకపోతే మ్యాచ్ వస్తాను. ఏ అరగదా? పాప్కార్నే తినాలా ఏంటి? ఇప్పుడు మ్యాటర్ నేను తినే ఫుడ్ గురించి కాదు, అప్సెట్ అయిన నా మూడు గురించి. రేయ్, ఫ్లాట్ కున్న 2 కేసులు జైత్రి దగ్గరే ఉన్నారా? కాల్ చేశాను కదా, 5 minutes లో వస్తుంది. ఆగు. రేయ్, ఇంపార్టెంట్ కాల్, 5 minutes లో వస్తా. ఇలాగైతే మన సినిమాకి వెళ్ళే ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. ఇక్కడ ఏంటి ఇన్ని బుక్స్ ఉన్నాయి? శోభన ఇన్ని బుక్స్ చదువుతాడా? వామ్మో, వెళ్ళి చూద్దాం మనం కూడా. ఈ బుక్ బాగుంది. ఇదేంటి? బా, నీకు టెక్స్ట్ బుక్ చదవడమే రాదు, మళ్ళీ ఈ బుక్స్ అవసరమా? ఇప్పుడు అన్ని సర్దేయాలిగా. ఏయ్, ఈ అమ్మాయి బాగుంది. రే రేయ్, ఏం చేసావురా? బుక్స్ చదువుతాం టచ్ చేసా పడిపోయా అన్న. అన్ని సర్దేశాలే. ఈ ఫోటోలో అమ్మాయి బాగుంటే చూస్తున్నా, ఇది కూడా పెట్టేస్తాలే. రే, జైత్రి బుక్స్ రా ఇవి. నీవైతే ఏంటి, జైత్రి ఏంటి, పెట్టేశా కదా. అది కాదురా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ జైత్రి కదా. బుక్స్ ఎవరికి వెళ్ళారు? నీ గురించి శోభన్ చాలా సార్లు చెప్తుంటే విన్నమే, ఫస్ట్ టైం కలుస్తున్నా. నా బుక్స్ ని ఎవరికి వెళ్ళారు? అవా, నేనే చదువుదాం తీసుకున్నా, నీ కింద పడిపోయి నేను సెట్ చేశానులే. నాకు అర్థమైపోయిందిరా, ఈరోజు మనం సినిమాకి వెళ్ళట్లే. ఎందుకు? నువ్వు ఎలాగో చూడలేవు, నేను చూస్తా సినిమా. ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఏంట్రా టోనీ, సినిమా బంపర్ హిట్టా? ఈ తల మీద వచ్చిన పంపు చూడన్నా, ఎంత బంపర్ హిట్టో తెలుస్తుంది. అంత గట్టి కొట్టింది ఏంట్రా? ఏది అయినా ఏంటన్నా, ఆ బుక్స్ కి ఏమోనగా దానికి దబిడి దిబిడి చేయాలా? అది దబిడి దిబిడి కాదురా, మరి ఓసిడి. వీళ్ళు పెట్టుకుని ఎప్పుడు లేటే, ఎక్కడికి టైంకి వెళ్ళాం. వస్తున్నారనుకుంటా. రే టోనీ, అలా ఎందుకన్నా లేట్ అయింది? సారీ రా, లేట్ అయింది. అన్న ఏమైంది? పొద్దున జైత్రితో లాంగ్ డ్రైవ్ వెళ్ళానా, అప్పుడు యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంటా? ఎలా అయిందన్నా? ఫైనలీ జైత్రి, ఎప్పటి నుంచో లాంగ్ డ్రైవ్ అనుకుంటే ఇప్పటికి కుదిరింది. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు ప్లాన్ చేసినా నువ్వు బిజీ ఉండడమో నేను బిజీ ఉండడమో అవుతుంది. మొత్తానికి ఇట్స్ హ్యాపెనింగ్. యా, నాతో రా, తమాషాలు చూయిస్తా. శోభన్, ఏంటి ఇదే ఊపులో పాండి వరకు కొట్టేనా? చెప్పు. లాంగ్ వీకెండ్, మంచి వెదరు, వెళ్ళిపోనా? మనం పాండి వెళ్ళాలన్నా పక్కనున్న పాండ్కి వెళ్ళాలన్నా నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. సీట్ బెల్ట్. శోభన్, ముందు సీట్ బెల్ట్ పెట్టుకో. ఓ షిట్, సారీ. ఎవడ్రాడు మధ్యలో దూరుతున్నాడు? శోభన్, ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? కొంచెం కూల్ అవ్వు. అయినా నువ్వే లైన్ లో ఉన్నావు, అతనే లైన్ లో ఉన్నాడు. చూస్తున్నావా? పాపా, ఇది ఇండియా, ఇక్కడ లైన్లే ఉంటాయి, లేన్లు ఉండవు. అందరు ఇలా అనుకోబట్టే రోడ్ల మీద అంత ట్రాఫిక్ ఉంటుంది. అయినా చూడు, అందరు ఇలా అడ్డదిడ్డంగా వెళ్తున్నారో. ఒక్కడికి కూడా ట్రాఫిక్ సెన్స్ లేకుండా పోయింది. ఈ డబ్బా మళ్ళీ వస్తాడు. శోభన్, మళ్ళీ లేన్ మిస్ అవుతున్నావు, చూసుకో. నువ్వు ఉండవమ్మా, లేను అని పెయిన్ ఏంది నీకు? ఆగో. శోభన్, శోభన్, లేన్ లేన్, శోభన్ లేన్. అలా ఏంటన్నా తను మన బుక్ స్టార్ట్ చేసిన నేను కొట్టింది, అప్పుడు కట్టిన పప్పి ఇంకా తగ్గనే లేదు. ఇప్పుడు లైన్స్ కంట్రోల్స్ అని నీకు యాక్సిడెంట్ చేసింది. ఇందులో జైత్రి తప్పేం లేదురా, చెప్పాను కదా ఓసిడి అని. కంట్రోల్ ఫ్రీక్, ప్రతిదీ ఆర్గనైజ్డ్గా ఉండాలి. మొన్న నువ్వు బుక్స్ పడేసాను అన్నావా, అప్పుడు తన బుక్ ర్యాక్లో తనకు నచ్చిన ఆర్డర్లో ఏదో సెట్ చేసుకుని ఉంటుంది. నువ్వు వెళ్ళి మొత్తం అటు ఇటు చేసేసావు, అందుకే కోప్పడి కొట్టింది. అంత ఆర్గనైజ్ అంటే మనం తనకు కొంచెం దూరంగా ఉంటేనే మంచిదన్నా. అయినా ఒక విషయం నాకు హ్యాపీగానే ఉందన్నా. ఏంట్రా? మొన్న నన్నే కొట్టింది అనుకున్నా, ఇప్పుడు నీకు యాక్సిడెంట్ చేసిందిగా. జైత్రి, అన్నయ్య వచ్చావా? అన్నయ్య ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను కానీ బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్కి 1 అవర్, ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి 2 hours పట్టింది. ఏంటో ఈ ట్రాఫిక్.
ఏం చెప్పను హైదరాబాద్ సంగతి. ఒక్కడికి కూడా ట్రాఫిక్ సెన్స్ లేదు. ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ జామ్. అబ్బా. ఇక్కడే నిల్చోబెట్టి మాట్లాడతావా లోపల రావచ్చా? సారీ రా. అని ఆ? ఏంటి షూస్ బయటిప్పిరావా? రోజా ఇప్పుడు రావచ్చా? బా దామేస్తుంది. ఇక్కడే ఉన్నాయి కదా. అన్నయ్య ఆ! ఏం జైత్రి? అది నా బాటిల్. అయితే వేరే బాటిల్ వాటర్, ఈ బాటిల్ విషయం ఏమని ఉంటుందా? అన్ని వాటరే కదా. నా బాటిల్ ఇంకెవ్వరు షేర్ చేసుకోవడం నాకు నచ్చదని నీకు తెలుసు కదా. అరే నాకు దాహం వేసిందని తాగుతున్నాను. నీకు దాహం వేస్తే కిచెన్ లోకి వెళ్ళి వాటర్ తాగు, లేదా డైనింగ్ టేబుల్ మీద ఒకటి ఉంది కదా అక్కడి నుంచి తాగు. నా బాటిల్ ఎందుకు? నీకో దండం తల్లి. హా. అన్నయ్య ఏంటి ఏం చేస్తున్నావు? రిలాక్స్ అవుతున్నా. వచ్చావు, కాళ్ళు చేతులు కడుక్కోవడం లేదు, వాటర్ బాటిల్ ముట్టేసుకున్నావు, ఇప్పుడేమో రిలాక్స్ అవుతున్నావు. సోఫా అది. ఏంటి ఇప్పుడు రిలాక్స్ అవ్వద్దా? నీకు అంతగా రిలాక్స్ అవ్వాలంటే స్నానం చేసుకుని బెడ్రూమ్ లో పడుకో. సరే చంపేనాను. అన్నయ్య ఏంటి ఎక్కడికి? నేను ఏదైనా హోటల్ తీసుకొని అక్కడ నా వర్క్ చేసుకొని నేను బెంగళూరు వెళ్ళిపోతా. ఇక్కడ మాత్రం ఉండను, నీతో అస్సలు ఉండను. బాయ్ అన్నయ్య బాయ్ బాయ్ బాయ్. Yeah, please have a seat. యా కేకే రమ్మన్నావంట? Yeah, Jayatri. Actually, I wanted to talk to you about your resignation. Sorry, Jayatri, అది కొంచెం సిటీలో వెదర్ చేంజ్ అంతా ఉంది, కోల్డ్ కాఫ్. ఇట్స్ ఓకే. వాట్ అబౌట్ మై రెసిగ్నేషన్? అదే ఇంత సడన్ గా ఎందుకు రిజైన్ చేసావు? ఐ మీన్ ప్రమోషన్స్ అండ్ హైక్స్ కూడా బాగానే వస్తున్నాయి. అండ్ మన 1-on-1 మీటింగ్స్ లో కూడా నువ్వు ఎప్పుడు వర్క్ ప్రెషర్ ఉంది అని నాకు ఎప్పుడు చెప్పలేదు. సో ఐ అజ్యూమ్డ్ ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్. బట్ ఇంత సడన్ గా రెసిగ్నేషన్. మన ఆఫీస్లో ఎవరు డిసిప్లిన్ గా హైజీనిక్ గా లేరు కేకే. వాట్? డిసిప్లిన్ అండ్ హైజీన్ ఏం మాట్లాడుతున్నావు చైత్రి? అసలు మా ఫ్లోర్ లో లేడీస్ వాష్రూమ్ చూసారా? చూస్తే కొడతారని చెప్పి ఎప్పుడు చూడలేదు. ఎంత అసహ్యంగా ఉంది తెలుసా? సగం టైం వాటరే రాదు. అక్కడ సోప్ డిస్పెన్సర్ ఉంటుంది కానీ సోప్ ఉండదు. అవునా? అండ్ ఫ్లోర్ ని అసలు చిమ్మరు, తుడవరు, అసలు క్లీన్ గానే ఉండదు. అయినా ఏంటి, చీపురు పట్టుకుని వస్తారు కానీ చరణ్ లాగా డాన్స్ స్టెప్లు వేస్తారు. అలానే మన ఎంప్లాయీస్ కాస్త సెల్ఫ్ హైజీన్ మీద క్లాసెస్. స్నానం చేయలేదని గర్వంగా చెప్పుకుంటాడు ఒకడేమో ఇవాళ పర్ఫ్యూమ్ కొట్టుకున్నాను కదా ఇంకా స్నానం ఎందుకు అంటాడు. ఇంకోడు వింటర్స్ లో స్నానం ఏంటి అంటాడు. బా, ఇలాంటి ఎన్వైరన్మెంట్ లో నేనైతే వర్క్ చేయలేను. అందుకే ఐఎమ్ రిజైనింగ్. బట్ ఓకే, యు నో వాట్ జైత్రి, ఓ పని చేద్దాం. లైక్ నేను మన మేనేజర్తో మాట్లాడతాను అండ్ లెట్స్ సీ వాళ్ళు ఏమైనా స్టెప్స్ తీసుకుని వాష్రూమ్స్ క్లీన్ చేయించి అండ్ ఎంప్లాయీ హైజీన్ కూడా విల్ థింక్ అబౌట్ ఇట్. సో వై నాట్, విల్ థింక్ అబౌట్ ఇట్ అండ్ గెట్ బ్యాక్ టు యూ. ఆల్ రైట్ కేకే. మేనేజ్మెంట్ తో మాట్లాడే ముందు కాస్త ఇఫ్ యూ వాష్ యువర్ హ్యాండ్స్ ఇంకొంచెం బాగుంటుంది. హ్యాండ్ వాష్? జైత్రి, జైత్రి